టార్గెట్ ఎమ్మెల్సీగా తెలంగాణ బీజేపీ ఫోకస్ పెట్టింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రచార బాధ్యతలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్ భుజాన వేసుకున్నారు. జిల్లాల వారీగా పట్టభద్రులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిరుద్యోగుల పక్షాన గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన పోరాటాలను తమ ప్రచారంలో చెప్పుకొస్తున్నారు. టీచర్స్ ఎమ్మెల్సీని గెలిపించినట్లే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలను గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పార్లమెంటు ఎన్నికల ఊపులో ఉన్న బీజేపీ ఇటు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లోనూ విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. అయితే పార్టీలో ప్రేమేందర్ రెడ్డికి సొంత పార్టీ నేతల సహకారంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఏంటి అప్డేట్స్? మరొక వైపు బీజేపీ ఎలా ముందుకు వెళ్తా ఉంది, ఏంటి వివరాలు? మొత్తానికి ఏదైతే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తాజాగా పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఈ పార్లమెంట్ ఎన్నికల ఊపులోనే ఈ ఎన్నికను కూడా కంటిన్యూ చేయాలి. అదే టెంపోను కొనసాగిస్తూ క్యాడర్లో ఉత్సాహం నింపే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. ఎందుకంటే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు పూర్తిగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్న విధంగా జరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అనేది బీజేపీ చాలా కాలంగా చెప్తూ వస్తుంది. సో ఈ ఎన్నికలో కనుక ఖచ్చితంగా గెలిస్తే దాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తే భవిష్యత్తులో పార్టీకి సానుకూలత ఏర్పడుతుంది అనేది కూడా బీజేపీ ఆలోచనగా ఉంది. ఇందులో భాగంగానే ప్రేమేందర్ రెడ్డిని బరిలోకి దింపింది బీజేపీ నాయకత్వం. ఈ ఎన్నికకు సంబంధించి మరొక వారం రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో అటు అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు సీనియర్ నాయకులు ఈటెల రాజేందర్ కావచ్చు, రామచంద్రరావు కావచ్చు, ఇతర నాయకులంతా కూడా పూర్తిగా జిల్లాల్లోనే మకాం వేశారు. తాజాగా కిషన్ రెడ్డి అటు యాదాద్రి భువనగిరి జిల్లాతో పాటుగా హన్మకొండ జిల్లాలో కూడా పర్యటించి సన్నాహగా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. గ్రాడ్యుయేట్స్ను ఏకం చేసే పనిలో ఉన్నారు. ఎందుకంటే సహజంగానే కొంత విద్యావంతులు బీజేపీ వైపు ఉంటారనేది బీజేపీ నమ్మకంగా ఉంది. చాలా కాలంగా ఇది కంటిన్యూ అవుతూ వస్తుంది. కాబట్టి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా 4,63,000 ఓట్లు 3 జిల్లాలు అటు నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి 3 జిల్లాల్లో కలిపి 4,63,000 ఓట్లకు పైగా గ్రాడ్యుయేట్స్ ఓటు హక్కును వినియోగించుకోతున్నారు. వీళ్ళంతా కూడా తమకు అనుకూలంగా ఓటు వేస్తారనేది బీజేపీ చెప్తున్నమాట. ఇక గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఒక 6 నెలల క్రితం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ నాయకత్వంలో పెద్ద ఎత్తున బీజేపీ ఏదైతే నిరుద్యోగుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలు చేసింది. పేపర్ లీకేజీ అంశం కావచ్చు, ఉద్యోగ నోటిఫికేషన్ కావచ్చు, వివిధ అంశాల మీద పెద్ద ఎత్తున ఫోకస్ చేసింది. వాటన్నిటిని కూడా ప్రస్తుతం ప్రచారంలో అటు కిషన్ రెడ్డి కావచ్చు, ఈటెల రాజేంద్ర వంటి నాయకులంతా కూడా గ్రాడ్యుయేట్స్కి గుర్తు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ ఉద్యోగ నోటిఫికేషన్ రావాలన్నా ఏదైతే నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే బీజేపీకి ఓటేస్తే ఖచ్చితంగా ఉద్యోగుల పక్షాన పోరాటం చేస్తామనేది వాళ్ళ మాటగా ఉంది. సో ఈ ఎన్నికను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరొక వారం రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో గ్రాడ్యుయేట్స్ని కలిసే పనిలో ఉంది బీజేపీ నాయకత్వం. ఇక ప్రేమేందర్ రెడ్డి నాయకత్వం మీద కొంత అభ్యర్థిత్వం మీద బీజేపీలో సొంత పార్టీలోనే కొంత వ్యతిరేకత కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో ఇదే గ్రాడ్యుయేట్స్ ఎన్నికకు సంబంధించి నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎన్నికకు సంబంధించి గతంలో 2 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో ప్రేమేందర్ రెడ్డిని బరిలోకి దింపింది. మళ్ళీ ఆయనకే టికెట్ ఇచ్చిన నేపథ్యంలో ఇటు సీనియర్ నాయకులుగా ఉన్న ప్రకాష్ రెడ్డి కావచ్చు, ఇటు కాశీ వెంకటేశ్వర కావచ్చు, ఇలాంటి వాళ్ళు కూడా టికెట్ ఆశించారు. ఓటర్లను కూడా ఎన్రోల్ కూడా చేయించిన పరిస్థితి. అంటే ఓటర్లను కలిసి పెద్ద ఎత్తున ఎన్రోల్మెంట్ చేయించారు. అయితే అనూహ్యంగా మళ్ళీ ప్రేమేందర్ రెడ్డికే బీజేపీ రాష్ట్ర నాయకత్వం అవకాశం ఇచ్చిన నేపథ్యంలో కొంత ఆ 3 జిల్లాల్లో బీజేపీ నాయకత్వం కొంత నిరుత్సాహంగా ఉంది. దీన్ని బీజేపీ ఎలా ఓవర్కమ్ చేస్తుంది అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. ఎందుకంటే సొంత పార్టీలో నాయకులందరూ కూడా ఒకవైపు ఉజ్జగిస్తూనే ఇంకోవైపు కిషన్ రెడ్డి లాంటి నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. సో ఇది కూడా కొంత బీజేపీకి కత్తి మీద సాములాగా మారింది. ఏదేమైనప్పటికీ కూడా పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత జరుగుతున్న ఎన్నిక కావడంతో ఖచ్చితంగా ఈ ఎన్నికను అదే పార్లమెంట్ ఎన్నికల ఊపులో ఏదైతే మోడీ వేవ్ కొంత కనిపిస్తుందో ఆ మోడీ వేవ్లోనే మళ్ళీ గ్రాడ్యుయేట్స్ దగ్గరికి వెళ్ళి ఓటును అడగడం ద్వారా బీజేపీకి కొంత సానుకూలతను క్రియేట్ చేసే పనిలో ఉన్నారు. ఉదాహరణకు కొన్నాళ్ళ క్రితం తెలంగాణలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగింది. ఏదైతే టీచర్స్ అంతా కూడా ఏవిఎన్ రెడ్డి, బీజేపీ బలపరిచిన ఏవిఎన్ రెడ్డిని గెలిపించారు. సో అంటే టీచర్స్ కావచ్చు, గ్రాడ్యుయేట్స్ కావచ్చు, చదువుకున్న వర్గాలన్నీ కూడా తమకు అనుకూలంగా ఉంటాయి అనేది ఒక ఉదాహరణ కూడా బీజేపీ చెప్తుంది. దానికి ఎగ్జాంపుల్గా ఏదైతే టీచర్స్ ఎన్నికల్లో గెలవడం కూడా బీజేపీకి కలిసి వచ్చే అంశం. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈ ఎన్నికను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరొక వారం రోజుల పాటు బీజేపీ సీనియర్ నాయకులంతా కూడా ప్రజల్లో ఏదైతే ముఖ్యంగా 3 జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ని కలిసే పనులు అయితే ఉన్నారు. థ్యాంక్ యూ నరేష్.